టాలీవుడ్ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గత 4 రోజులుగా విడతల వారీగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను నిర్మించిన అగ్ర నిర్మాత టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇళ్లు, ఆఫీసులలో తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దిల్ రాజును ఇంటి నుంచి తమ వాహనంలో ఐటీ అధికారులు తీసుకెళ్లారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్కు తీసుకెళ్లిన అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్వీసీ నిర్మాణ సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బ్యాంక్ లాకర్లను తెరిపించిన ఐటీ అధికారులు దిల్ రాజు సోదరుడు విజయసింహ నివాసంలోనూ తనిఖీలు చేపడుతున్నారు. ప్రస్తుతం విజయసింహారెడ్డి ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నారు. దిల్ రాజు సోదరుడు విజయసింహ మధ్య లావాదేవీలపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దిల్ రాజు నివాసంలో పలు కీలక పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. ఉదయం నుంచి 2 బృందాలతో కలిసి అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు డాక్యుమెంట్స్ ను పరిశీలించిన అధికారులు మరోసారి వాటిపై ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ లో ఐటీ రైట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, దిల్ రాజు కార్యాలయంతో పాటు తన నివాసాల్లో తన సంబంధించినటువంటి సమీప బంధువుల దాదాపుగా 4 రోజుల పాటు ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. దాదాపుగా కీలకమైనటువంటి డాక్యుమెంట్లన్నిటి కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఇప్పుడు దిల్ రాజు ఇంటి నుంచి కొద్దిసేపు క్రితం తనకు సంబంధించినటువంటి ఆఫీస్ కార్యాలయం ఏదైతుందో శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ ఆఫీసు, ఇక్కడికి దిల్ రాజును తీసుకురావడం జరిగింది. దిల్ రాజు సమక్షంలోనే డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలించేందుకు కూడా 3వ అంతస్తున్నటువంటి కార్యాలయానికి చేరుకున్నటువంటి ఐటీ అధికారులు ఇప్పుడు కొద్దిసేపు తీసుకురావడం జరిగింది. అంటే పోలీసులు కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ పోలీసు బలగాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడంతా కూడా ఐటీ ఆఫీసర్స్ సంబంధించినటువంటి టీమ్స్ అన్ని కూడా దాదాపుగా ఇక్కడ కార్యాలయంలో కూడా 4 రోజుల పాటు సోదాలు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బ్యాంకు లాకర్కి సంబంధించిన లాకర్స్ కానివ్వండి, ఇలా కార్యాలయం ఉన్నటువంటి అల్మారికి సంబంధించినటువంటి లాకర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డిజిటల్ సంబంధించినటువంటి లాక్స్ ఉన్నాయని చెప్పడం జరిగింది. డిజిటల్ లాక్స్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా దిల్ రాజు రావాలని చెప్పేసి అధికారులు చెప్పి అక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకురావడం జరిగింది. ఇప్పటికీ 4 రోజుల పాటు సినిమా ఇండస్ట్రీలో మొత్తం కుదిపేసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా 30 నుంచి 40 బృందాలు హైదరాబాద్ నగరంలోకి వచ్చినటువంటి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఐటీ బృందాలు మొత్తం మీద సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అధికారులు ప్రముఖులందరి ఇళ్ళలో కూడా సోదాలు చేసినటువంటి పరిస్థితి. కానీ మెయిన్గా కాన్సన్ట్రేషన్ అంతా కూడా దిల్ రాజు పైన ఉంటుంది. దిల్ రాజు దాదాపుగా సంక్రాంతికి పండుగ వస్తున్న సినిమా 50 కోట్లకు తీసి దాదాపుగా 205-6 కోట్లకు వీళ్ళు వసూలు చేసిన పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మిగతా ఏదైతే డాకుమారా సినిమాను కూడా తను కొనుగోలు చేసినటువంటి నేపథ్యం 20 కోట్ల కొనుగోలు చేస్తే భారీగా లాభాలు వచ్చిన పరిస్థితి. అదేవిధంగా గేమ్ చేంజర్ సినిమాకు కూడా భారీగానే లాభాలు వచ్చాయి. ఇవన్నీ కూడా డబ్బులంతా కూడా ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఏం చేశారు, ఇదంతా కూడా పెట్టుబడులు ఎన్ని కోట్ల రూపాయలు ఎవరు పెట్టుబడులు పెట్టారు, దానికి ప్రొడ్యూసర్గా మీరున్నారు, మీరే ఒక్కరే పెట్టారా లేకుంటే మిగతా ఫైనాన్సర్ ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి ఐటీ అధికారులు మొత్తం మీద కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దిల్ రాజుకు సంబంధించినటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోదరు ఇండ్లలో కూడా సోదరులతో పాటు చేసినటువంటి సోదరులు కూడా డాక్యుమెంట్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు కూతురు కూడా కొన్ని సినిమాలలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినటువంటి నేపథ్యంలోనే దిల్ రాజు కూతురు ఇంట్లో కూడా హన్సితారెడ్డి ఇంట్లో కూడా విదేశాల నుంచి దుబాయ్ నుంచి ఏమైనా పిలిపించి ఆమె ముందునే డాక్యుమెంట్లు కూడా ఓపెన్ చేయడం, ఏదైతే డాక్యుమెంట్ పరిశీలించిన నేపథ్యంలోనే డిజిటల్ లాకర్స్ కూడా ఆమెతోనే ఓపెన్ చేయించి దాంట్లో నుంచి కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో మైత్రి మూవీ మేకర్స్ సంబంధించినటువంటి 3 నిర్మాతలు ఉన్నారో 3 నిర్మాతలతో పాటు కూడా సినిమాకు పెట్టుబడులు పెట్టినటువంటి ఎవరైతే ఫైనాన్సర్స్ ఉన్నారో ఫైనాన్సర్లను కూడా సోదాలు కొనసాగిన పరిస్థితి అనిపిస్తుంది. అదేవిధంగా ఆ పుష్ప 2 సినిమా డైరెక్టర్గా ఉన్నటువంటి సుకుమారు ఉంటున్నటువంటి ఇంటిలో కూడా సోదాలు చేస్తే తనకు సంబంధించిన మేనేజర్ ఇండ్లలో కూడా సోదాలు కొనసాగినటువంటి పరిస్థితి. అదేవిధంగా మిగతా సినిమా రంగంలో ఉన్నటువంటి ఫైనాన్సర్స్ కూడా చాలామంది ఉన్నటువంటి పరిస్థితి. ఓరియంట్ విల్లలో ఉన్నటువంటి అభిషేక్ అగర్వాల్ కూడా ఈ సినిమాలలో ఫైనాన్సులు పెట్టినటువంటి నేపథ్యంలోనే తనకు ఇళ్లలో కూడా దాదాపుగా 2-3 రోజుల పాటు కూడా సోదాలు కొనసాగించి తనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడు దిల్ రాజును
మొత్తం మీద దిల్ రాజు కూడా పెద్ద మెగా ప్రొడ్యూసర్గా పేరున్నటువంటి ఏకాలంలో సోదాలు కొనసాగుతున్న పరిస్థితి. ఏకకాలం మొత్తం ప్రతిరోజు కూడా ఇప్పటికి 4 రోజుల పాటు కొనసాగినటువంటి సోదాలో ఉన్న కీలకమైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా దిల్ రాజు సంబంధించిన, ఎందుకంటే దిల్ రాజే ఎక్కువగా పెట్టుబడులు పెట్టారు కనుక ఇదంతా డబ్బు రూపంలో వచ్చింది. ఆల్రెడీ నిన్న సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఏదైతే జరిగిందో సంక్రాంతి పండుగ వస్తున్న నేపథ్యంలోనే ఆ సినిమా ఈవెంట్లో కూడా నిన్న జరిగినటువంటి ప్రోగ్రాంలో కూడా వెంకటేష్ స్పందించారు. అది డబ్బు అంతంత తక్కువనే డబ్బులే నేను తీసుకున్నాను, అదంతా కూడా నేను లీగల్గానే తీసుకున్నాను అని వెంకటేష్ చెప్పుకొచ్చిన. మరి 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము అని చెప్తే 50 కోట్ల పెట్టుబడి సంక్రాంతి పండుగకు పెట్టేంత పరిస్థితి ఉన్నదా? లేకుంటే పెట్టారు అంటే ఎక్కడి నుంచి పెట్టారు? ఎంతమంది ఇంట్లో ప్రొడ్యూసర్స్ ఉన్నారు? ఫైనాన్సర్స్ ఎంతమంది? వీళ్ళందరూ కూడా రావాలంటే కూడా ఖచ్చితంగా మరి ఒక ఐటీ అధికారులు కూడా కూపీలాగుతున్న పరిస్థితి. ఎందుకంటే దిల్ రాజు చేస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ప్రొడ్యూసర్ చేస్తున్నాడు, అదేవిధంగా సినిమా థియేటర్స్ అన్నీ కూడా హ్యాండర్లో ఉన్నట్టు పరిస్థితి. ఇవంతా ఎగ్జిబ్యూటర్స్ ఉంటారు. కొన్ని డాక్మారా సినిమా తీసుకున్నటువంటి సినిమా రిలీజ్ చేయడం జరిగింది, దాంట్లో కూడా భారీ మొత్తం కూడా లాభాలు వచ్చిన పరిస్థితి. అది ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా విడుదల చేసిన నేపథ్యంలోనే తను ప్రొడ్యూసర్గా ఉన్నాడు. కానీ ఒక ప్రొడ్యూసర్గా ఉండి 100 కోట్లు పెట్టుబడి పెడుతున్నారంటే ఏ కంపెనీ నుంచి తను పెట్టుబడి పెడుతున్నారు, ఈ లావాదేవీలు ఏంది అనేది ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఏదైతే ఉన్నదో సినిమా ప్రొడక్షన్ దా బ్యాంకులు ఉన్నటువంటి అకౌంట్లన్నీ ఈ బ్యాంకు నుంచి ఏ అకౌంట్లకు డబ్బులు పంపించారు, ఈ బ్యాంకు అకౌంట్లు ఇలా అకౌంట్లకు ఎన్ని వచ్చాయి, ప్రొడ్యూసర్స్ ఎంతమంది ఉన్నారు, దీంట్లో నిర్మాత ఒక్కడ ఉన్నాడు కనుక దీనికి ఫైనాన్సర్స్ ఎంతమంది, ఏ బ్యాంకుల నుంచి ఇలా లావాదేవీలు జరిగినాయి, ఇదంతా కూడా డబ్బులంతా కూడా వసూలు చేసినాయి అంటే ఖచ్చితంగా ఈ సినిమాకు సంబంధించినటువంటి లాభాలన్నీ కూడా అకౌంట్లకు రావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ లాభాలన్నీ కూడా ఇదే అకౌంట్లకు వచ్చాయా లేక మిగతా అకౌంట్లకు పంపించారా? ప్రొడ్యూసర్లతో పాటు కూడా ఉన్నటువంటి ఫైనాన్సర్లకు ఏ రూపంలో వీళ్ళు డబ్బులు ఇచ్చారు? మరి ఆ ఫైనాన్సర్ కూడా సినిమాకు పెట్టుబడి పెట్టినటువంటి పరిస్థితిలో కూడా డబ్బుల రూపంలో పెట్టారా? లేకుంటే ఆన్లైన్లో అమౌంట్ మొత్తము క్లియర్ అంటే వైట్ అమౌంట్ అంటే ఎట్లా పెట్టారు అనే దానిపైన కూడా ఐటీ అధికారులు ఆరా తీయడం జరిగింది. దాదాపుగా 4 రోజుల పాటు దిల్ రాజును తన నివాసంలోనే ఉంచి తన ఫోన్లన్నీ కూడా సీజ్ చేసి లోపలనే కూర్చోబెట్టి తనను మాట్లాడి అవన్నీ కూడా డాక్యుమెంట్ కలెక్ట్ చేసాం. అదంతా కూడా ఏమన్నా డబ్బుల రూపంలో దొరికిందా అనేది కూడా ఇంకా క్లారిటీ రావాలంటే సాయంత్రం వరకు ఒక సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే తీసుకొస్తామన్నటువంటి అధికారులు కూడా తీసుకురాలేదు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే దిల్ రాజును తన సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో శ్రీనగర్ కాలనీలో ఉన్నటువంటి కార్యాలయాన్ని తీసుకొచ్చి మొత్తం మీద లోపల 3వ అంతస్తున్న కార్యాలయంలో తన యొక్క డిజిటల్లో లాకర్స్ని కూడా ఓపెన్ చేసి అక్కడ మరి దాంట్లో ఉన్నటువంటి డాక్యుమెంట్ అని కూడా పరిశీలించే అవకాశం ఉంది. తనకు ఇక్కడ నుంచి కూడా బ్యాంక్ లాకర్స్ ఓపెన్ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.